విశ్వ కార్మికులు వీరందరూ కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా కూడా వీరిని ఆహ్వానించడం జరిగింది. ఇది ఒక విశిష్టంగా చెప్పుకోవచ్చు. అంటే వీరికి సామాన్యులకు కనీసం ఇలాంటి ఈ కార్యక్రమానికి హాజరుపడిన పరిస్థితులలో వీరిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించడం కూడా ఒక ప్రత్యేకత కూడా సంతరిస్తుంది. ఈ మోడీ ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో ఢిల్లీ మొత్తం కూడా అయ్యానికి ప్రకటించడం జరిగింది. ఈ రోజు రేపు కూడా మొత్తం అంటే ఢిల్లీ పరిసర ప్రాంతాలు నో ఫ్లై జోన్ గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి లీలామాల్ వర్స్, తాజ్, ఐటీసీ, మౌర్య, ఉభయరాజ్ హోటళ్ల వద్ద కూడా గట్టి భద్రత. ఎందుకంటే ఈ హోటళ్ల వద్ద కూడా మొత్తం కూడా దేశాధినేతలు వస్తున్న నేపథ్యంలో వారికి ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రాజ్భవన్ వద్ద కూడా దాదాపు 2,500 మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలు కూడా భద్రత కల్పించనున్నారు. దీనికి ఇప్పటికే ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా అంటే కమాండోస్ కావచ్చు, డ్రోన్ స్నైపర్లు మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా ఎలాంటి అంటే 5 అంచెల భద్రతతో కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. ఎక్కడికి అంటే చిన్న అవాంఛనీయ ఘటన జరగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా అంటే మోడీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి మూడోసారి కూడా చేపట్టనున్న నేపథ్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఈ ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 7:15 ముహూర్తం కూడా ఖరారు చేయడం జరిగింది. ఆ టైంలో ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ కూడా ఎన్నిక కావడం జరుగుతా ఉంది. అయితే రాజ్ కుమార్, ఇప్పుడు దేశ విదేశీ నేతలు కూడా ఇప్పుడు ఢిల్లీకి రాబోతున్నారు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి. దీనికి సంబంధించి ఢిల్లీలో ఓవరాల్ గా ట్రాఫిక్ ఆంక్షలు గానీ లేదంటే భద్రతా ఏర్పాట్లు గానీ ఎలా ఉన్నాయి? ఎంతమంది భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించారు? అంటే చూడొచ్చు, ఇప్పటికే గతంలో ఒకసారి పార్లమెంట్ దాడి నేపథ్యంలో ఇప్పటికీ అంటే ఇలాంటి అలయన్స్ ప్రకటించగానే మొత్తానికి కొన్ని కమాండోలు, కొన్ని 100 మంది కమాండోలు, అదేవిధంగా ఇప్పటికే సెంట్రల్ జోన్, నో ఫ్లై జోన్ పరిధిలో ఉన్నటువంటి హోటళ్లు దేశాధినేతలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి అక్కడ అంటే హోటళ్ల వద్ద కూడా అంటే 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ భద్రతా నేపథ్యంలో హోటళ్ల వద్ద కూడా అంటే ఆహ్వానితులకు మాత్రమే ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా డైరెక్ట్ పాస్ ఇవ్వడం జరిగింది. కొన్ని అక్కడ ఉన్నటువంటి అతిథులు కూడా కొంతమందికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే ఆ హోటళ్ల వద్ద భారీ కమాండోలతో పాటు అదేవిధంగా సిఐఎస్ఎఫ్, బార్డర్ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ఈ భద్రతను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ సెంట్రల్ జోన్ పోలీసులు కూడా ప్రత్యేక పోలీసులు కూడా 2,500 మందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేశాది నేతలు వస్తున్న నేపథ్యంలో వారికి ఎటువంటి చిన్న అవాంఛనీయ ఘటనలు జరగకుండా వారికి భారీ భద్రతను ఇచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. ఇక డీటెయిల్స్ చూస్తే ఇవాళ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు. వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దీనికోసం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ రాత్రి 7:15 మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఈ కార్యక్రమానికి దాదాపు 8,000 మంది అతిథులు హాజరవుతారు. ఎన్డీఏ కూటమి నేతలు, విపక్ష నేతలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మారిషస్ తదితర దేశాల అధినేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. 2014లో మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాల అధినేతలు హాజరయ్యారు. 2019లో ప్రమాణ స్వీకార వేడుకకు బిమ్స్టెక్ కూటమి దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఈసారి మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సెంట్రల్ విస్టా సముదాయం నిర్మాణ కార్మికులు, వందే భారత్ ప్రాజెక్టులో పనిచేసిన సిబ్బందికి, వికసిత భారత్ పథకాల అంబాసిడర్లకు కూడా ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. అటు రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ వంటి పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్జీ కమాండోలు, స్నైపర్లు, డ్రోన్ పహారాతో భద్రత కల్పిస్తున్నారు. రాష్ట్రపతి భవన్ లోపల, బయట 3 అంచెల భద్రతను అమలు చేస్తున్నారు. తనిఖీల నిమిత్తం ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి రాష్ట్రపతి భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అయితే ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. సాయిసుగా నేడు భారత ప్రధానిగా కూడా 3వసారి ప్రమాణ స్వీకారం రాత్రి 7:15 మోదీ ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అవడం జరిగింది. దీనికి మొత్తానికి అంటే 3వసారి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి బీజేపీకి సంబంధించి ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి అతిరథ మహారాజులందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే విధంగా కూడా అందరూ వస్తున్నారు. ఏదైతే పక్క మన భారతదేశం ఇతర దేశాలైనటువంటి పక్కన భూటాన్ కావచ్చు, శ్రీలంక, మాల్దీవులు వీళ్ళకి సంబంధించినటువంటి అధ్యక్షులు పెద్ద ఎత్తున కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. దీనికి దాదాపు ఈ ప్రమాణ స్వీకారానికి 10,000 మంది అంటే దేశాధినేతలు కావచ్చు, జాతీయ నేతలు, గవర్నర్లు, మాజీ సీఎంలు, మాజీ గవర్నర్లు, బీజేపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలకు ప్రత్యేక ఆహ్వానితులుగా కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే ఆహ్వానాలు అందరికీ కూడా అందాయి. ప్రతి ఒక్కరు కూడా వచ్చేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రధాని మోడీ 3వసారి అయిన తర్వాత కొంతమంది ప్రత్యేకమైనటువంటి అతిథులను కూడా పిలవడం జరుగుతూ ఉంది. వందే భారత్ లోకో పైలట్స్ కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ కట్టినటువంటి కొత్త పార్లమెంట్ కట్టినటువంటి పారిశుద్ధ కార్మికులు, సెంట్రల్ విస్టా కార్మికులు, వీరందరూ కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా కూడా వీరిని ఆహ్వానించడం జరిగింది. ఇది ఒక విశిష్టంగా చెప్పుకోవచ్చు. అంటే వీరికి సామాన్యులకు కనీసం ఇలాంటి ఈ కార్యక్రమానికి హాజరుకాని పరిస్థితులలో వీరిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించడం కూడా ఒక ప్రత్యేకత కూడా సంతరిస్తుంది. ఈ మోడీ ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో ఢిల్లీ మొత్తం కూడా ఐఎన్ఎస్ ప్రకటించడం జరిగింది. ఈ రోజు రేపు కూడా మొత్తం అంటే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నో ఫ్లై జోన్ గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి లీలామాల్ కావచ్చు, తాజ్, ఐటీసీ, మౌర్య, ఉదయరాయ్ హోటళ్ల వద్ద కూడా గట్టి భద్రత. ఎందుకంటే ఈ హోటళ్ల వద్ద కూడా మొత్తం కూడా దేశాధినేతలు వస్తున్న నేపథ్యంలో వారికి ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రాజ్భవన్ వద్ద కూడా దాదాపు 2,500 మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలు కూడా భద్రత కల్పించనున్నారు. దీనికి ఇప్పటికే ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా అంటే కమాండోస్ కావచ్చు, డ్రోన్ స్నైపర్లు మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా ఎలాంటి అంటే 5 అంచెల భద్రతతో కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. ఎక్కడికి అంటే చిన్న అవాంఛనీయ ఘటన జరగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా అంటే మోడీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి 3వసారి కూడా చేపట్టనున్న నేపథ్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఈ ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 7:15 ముహూర్తం కూడా ఖరారు చేయడం జరిగింది. ఆ టైంలో ప్రధానిగా 3వసారి నరేంద్ర మోడీ కూడా ఎన్నిక కావడం జరుగుతా ఉంది. అయితే రాజ్ కుమార్, ఇప్పుడు దేశ విదేశీ నేతలు కూడా ఇప్పుడు ఢిల్లీకి రాబోతున్నారు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి. దీనికి సంబంధించి ఢిల్లీలో ఓవరాల్ గా ట్రాఫిక్ ఆంక్షలు గానీ లేదంటే భద్రతా ఏర్పాట్లు గానీ ఎలా ఉన్నాయి? ఎంతమంది